హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అలరి. ఈరోజు సండే అండ్ నేనైతే ఇప్పుడు సూర్య భగవాన్ టెంపుల్కి వచ్చేసాను అనమాట. ఇది తిరుమలగిరిలో ఉంది. సో మా ఇంటికి దగ్గరలో అని చెప్పేసి నేనైతే ఇప్పుడు టెంపుల్కి వచ్చేసాను. మామూలుగా ఎవ్రీ సండే ఎప్పుడు కుదిరితే అప్పుడు మ్యాండేటరీగా నేను టెంపుల్కి వస్తుంటాను అనమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్, సూర్య భగవాన్ టెంపుల్ అనమాట. అండ్ ఈ టెంపుల్లో మనకి ఎంటర్ అవ్వగానే వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడనమాట. వినాయకుడు మనకి ఇట్లా విగ్రహం రూపంలో అలా కాకుండా బండపైనే వినాయకుడి యొక్క రూపాన్ని ఇట్లా చెక్కారనమాట. చాలా మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది వినాయకుడి ఇలా దర్శించుకోవడం. తర్వాత సూర్య భగవానుడు మనకి దర్శనం ఇస్తారు. ఈరోజు చాలా రష్ ఉంది. అండ్ మోస్ట్లీ సండే వస్తే అయితే ఇంకా మనకి చాలా అంటే చాలా భక్తులు కనిపిస్తారు. సో ఇప్పుడు మనమైతే సూర్య భగవాన్ చుట్టూ మామూలుగా అయితే ఎవ్రీ టైం 11 రౌండ్స్ 5 రౌండ్స్ మనం ఏదనుకుంటే అది. అండ్ మనం ఏదైనా మొక్కుకొని చేస్తే 101 రౌండ్స్ కూడా తిరుగుతారనమాట చాలామంది. అండ్ ఈ చెట్టు అయితే రావి చెట్టు అనమాట. అశ్వత్ వృక్షం అని కూడా అంటారు. హిందువులు అయితే ఈ చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్నారని నమ్ముతారనమాట. పంచపాండవులు అజ్ఞాతవాసంకి వెళ్ళేటప్పుడు తమ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా ఈ చెట్టు దగ్గరే అర్పించి వెళ్ళారని కూడా నమ్ముతాము. సో చాలా పవర్ఫుల్. ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు ఈ చెట్టు చుట్టూ. సూర్య భగవాన్కి మొక్కుకొని అలాగే రావి చెట్టుకు కూడా మొక్కుకోవచ్చు. అండ్ రావి చెట్టు పక్కనే ఇప్పుడు మనకి శివలింగం దర్శనం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నందితో కొలువై ఉన్న శివలింగం మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. చాలా మంచిగా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది శివుడి దర్శనం. అంటారు కదా, మనకి ఏదైనా కోరిక ఉంటే నంది చెవిలో చెప్తే అది శివుడికి అందిస్తాడని. అలాగే నాకున్న చిన్న చిన్న కోరికలు నందీశ్వరుడికి అయితే చెప్పేశాను. నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై అను నక్షత్రం. మనకి గుడిలో అమ్మవారి ఆలయం కూడా ఉందన్నమాట. సరస్వతి దేవిది ఇంకా దుర్గామాత ఆలయం. సో ఇప్పుడైతే నేను అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాను. ఓం శ్రీ మాతయే నమః, ఓం శ్రీ మాతయే నమః, ఓం నమో శ్రీ సరస్వతి మాతా కీ జయ. సరస్వతి దేవి జై 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 జై. ప్రతిరోజు అయితే మనకి టెంపుల్లో ప్రసాదం కూడా ఇస్తారు. ఈ రోజు అయితే పరమన్నం ఇచ్చారనమాట. కన్నయ్య జై జయ భగవాన్, జై జయ భగవాన్, జై జయ భగవాన్, జయ భగవాన్. అక్క హాయ్ చెప్పు, హాయ్ చెయ్యి, ఆ చెయ్యి సెకండ్ హాయ్. ఈరోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే మా చిట్టి పాప బర్త్డే అనమాట. ఐ విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పాప. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, కానీ ఎండ అయితే విపరీతంగా ఉందన్నమాట. సో టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ మనకి 38-40 అలా ఉంది.